సాంబార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పప్పు, టమాటో, చింతపండు, పచ్చి కొబ్బరి పొడి, వెజిటబుల్స్లో నేను ములక్కాయ, బెండకాయ, క్యారెట్, దోసకాయ, ఇంకా కావాలి అంటే అందులో బంగాళదుంప, సొరకాయ కూడా తీసుకోవచ్చు. ఇందులోనే ఆనియన్స్ కూడా, చిన్న ఆనియన్స్, సాంబార్లోకి చిన్న ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి. సాంబార్ మసాలా కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు సాంబార్ తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాంటి బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 నుంచి 3 గరిటెల ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న వెజిటబుల్స్లో టమాటాలు తప్ప అన్నీ వేసి వేయించుకుంటున్నాం. కోసి పెట్టుకున్న టమాటాలను మాత్రం తర్వాత మనం ఎప్పుడు వేసుకోవాలనేది తర్వాత చూద్దాం. కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, సాంబార్లోకి పూర్తిగా ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదు. కొంచెం ముక్కలకి ఉప్పు పట్టడం కోసం, ముక్కలు మగ్గడం కోసం సరిపోయేంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు. ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా సేపు ముక్కలన్నీ, వెజిటబుల్స్ అన్నీ మగ్గించుకోవాలి. మధ్యలో కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మాడిపోకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఒకవేళ ఇంకా ముక్కలన్నీ ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ పోసుకొని వెజిటబుల్స్ అన్నీ మగ్గించుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ మగ్గేలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు రసం తీసుకుందాం. కూరగాయ ముక్కలన్నీ పూర్తిగా ఉడికాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మన కూరగాయ ముక్కలన్నీ పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కల్లో చింతపండు రసం కలుపుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రసం మరిగేలోపు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని మ్యాష్ చేసుకుందాం. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పప్పు మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మరిగించుకుందాం. సాంబార్ మరుగుతూ ఉన్నప్పుడే కొంచెం అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. అప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. సాంబార్ మరిగేలోపు ఇప్పుడు మనం సాంబార్ మసాలా రెడీ చేసుకుందాం. బాండీ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో 3 ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఏవైతే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నామో సాంబార్లోకి, అలాంటివి ఒక 3 ఆనియన్స్ని తీసుకొని వీటితో పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము ముందుగా తురుము పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని అన్నీ కలిపి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేసాం కదా, మాడిపోతూ ఉంటుంది. అలా మాడిపోకుండా ఎప్పుడు తిప్పుతూ ఉండాలి. వేగింది అనడానికి గుర్తు ఏంటంటే పచ్చి కొబ్బరి దోరగా వేగిన తర్వాత ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది. అదే గుర్తు. దోరగా వేగిన ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి పక్కకి తీసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన కొబ్బరి మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న సాంబార్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న సాంబార్ని ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి. మనం ఉప్పు ఎక్కువగా వేసుకోలేదు, ముక్కలు ఉడికే టైంలో మాత్రమే కొంచెం ఉప్పు వేసుకున్నాము కనుక ఉప్పు సరిపోదు.
ఒకసారి ఉప్పు సరి చూసుకొని సరిపడా ఉప్పు మళ్ళీ వేసుకోవాలి. అలాగే కారం కూడా మనం సాంబార్ మసాలాలో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం సరిపోవచ్చు. ఒకవేళ కారం సరిపోని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉప్పుతో పాటుగా కారం కూడా వేసి ఇంకొంచెం సేపు సాంబార్ని మరిగించుకోవాలి. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇప్పుడు గుమగుమలాడే చెన్నై సాంబార్ రెడీ. ఇప్పుడు ఈ సాంబార్ అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది.